ఓకే మాస్టర్స్. ధ్యానంలో కూర్చోండి. విశ్వశక్తికి, భూమాతకి, ప్రకృతి మాతకి, పంచభూతాలకి, పంచేంద్రియాలకి, నవగ్రహాలకి శతకోటి వందనాలు, శతకోటి కృతజ్ఞతలు. నా గురువులకి పత్రిజీ సార్‌కి, మణికంఠ సార్‌కి శతకోటి వందనాలు, శతకోటి కృతజ్ఞతలు. థాంక్ యూ మాస్టర్స్. ప్రశాంతంగా, హాయిగా, రిలాక్స్‌గా ధ్యాన స్థితిలో కూర్చోండి. కంఫర్టబుల్‌గా కూర్చోండి. సుఖాసనంలో కూర్చోండి మాస్టర్స్. స్పెట్స్ ఉంటే తీసి పక్కన పెట్టండి. ఏళ్ళల్లో ఏళ్ళు కలుపుకోండి. శ్వాస మీద ధ్యాస. లోపలికెళ్ళే శ్వాస, బయటికి వచ్చే శ్వాస. శ్వాసని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. చాలా స్లోగా, ప్రశాంతంగా, హాయిగా, రిలాక్స్‌గా గమనించండి. చిరునవ్వుతో గమనించండి మాస్టర్స్. తదేకంగా శ్వాసనే గమనించండి. శ్వాసని గమనించే కొద్దీ విశ్వశక్తి నుండి మీ సహస్రారంలోకి ఆ విశ్వశక్తి అనేది ప్రవేశిస్తుంది. మీలో ఉన్న ఆ నెగెటివ్ థాట్స్ అన్నీ కూడా క్లీన్ చేసేస్తుంది మాస్టర్స్. విశ్వశక్తి మీ శరీరంలోకి ప్రవేశించగానే నెగెటివ్ థాట్స్ అన్నీ కూడా క్లీన్ చేస్తుంది మాస్టర్స్. మీ శరీరంలో కండరాలు, ఎముకలు, కణాలు, మీ శరీరం అంతా కూడా విశ్వశక్తి చేరి, మీ శరీరం అంతా పటిష్టంగా, హాయిగా, రిలాక్స్‌గా తయారు చేస్తుంది. చాలా ప్రశాంతంగా మీ శరీరం అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది మాస్టర్స్. మీలోకి విశ్వశక్తి చేరే కొద్దీ మీ లోపల భయాలు, బాధలు, కోపము, డిప్రెషన్, వరి, జడ్జ్‌మెంట్స్, కామెంట్స్ అన్నీ కూడా క్లీన్ చేసేస్తుంది మాస్టర్స్.
మీరు ఎంత ప్రశాంతంగా, రిలాక్స్‌గా మీ శరీరాన్ని ధ్యాన స్థితిలో శ్వాసని గమనించే కొద్దీ మీ శరీరంలో ఉన్న నెగెటివ్ అంతా క్లీన్ అయిపోతుంది. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకుంటారు మాస్టర్స్. కంప్లీట్‌గా రిలాక్స్‌గా శ్వాసని గమనించండి. మీ సహస్రారంలోకి విశ్వశక్తి వచ్చే కొద్దీ మీకు కలర్స్ కనిపిస్తాయి మాస్టర్స్. లోపలికి అలో చేయండి. ప్రకృతి కనిపిస్తుంది. ప్రకృతి కనిపించినా, కలర్స్ కనిపించినా, వాటర్ కనిపించినా, ఏది కనిపించినా కూడా మంచిగా ఉండేది ఏది కనిపించినా లోపలికి అలో చేయండి. మాస్టర్స్ కనిపిస్తే కూర్చొని ధ్యానం చేయమని చెప్పండి. శ్వాసని తదేకంగా గమనించండి.
శ్వాసని ప్రశాంతంగా, రిలాక్స్‌గా, నెమ్మదిగా గమనించండి. చాలా స్లోగా గమనించండి. ఎరుకలో ఉండండి మాస్టర్స్. శ్వాసని తదేకంగా గమనించండి. స్లోగా గమనించండి. ఎరుకలో ఉండండి మాస్టర్స్. That is seconds, masters.
20 seconds. Ten seconds. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మీ చేతులు 2 కళ్ళ మీద పెట్టుకొని ప్రశాంతంగా మీ శరీరాన్ని అంతా తాకుతూ కళ్ళు ఓపెన్ చేయండి మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు హనుమంతుడు. ఈ మాస్టరు ఏం చెప్తున్నారో చూద్దాం మనం. ఇవాళ నాకున్న శరీరంతో నేను పుట్టి 8,000 సంవత్సరాలు అవుతుంది. ఇవాళ ఈ భూమికి నేను మనువుగా ఉన్నాను. అంటే ఏకైక పరిపాలనాధికారి అధికారికనన్న మాట. అంటే ఏకైక పరిపాలకుడంట ఈ భూమికి. అంటే 8,000 సంవత్సరాల నుంచి ఉన్నాడంట హనుమంతుడు. ఈనాటికి నేను ధ్యానం చేస్తూనే ఉన్నాను. ధ్యానంలో మనుషులకు సహాయం చేస్తూనే ఉన్నాను. చాలా కాలం క్రితం నా 7 ఏళ్ల వయసప్పుడు ఒక గొప్ప మాస్టర్ నాకు ధ్యానం ఎలా చేయాలో ఉపదేశించారు. ఇది జరిగింది నేను హనుమంతుడిగా పుట్టడానికి 6 జన్మల క్రితం. హనుమంతుడిగా ఈ జన్మలో ఏం చేస్తూ వచ్చానో మీకు చెబుతాను. ఎందుకంటే ప్రస్తుతం మీకు అందరికీ తెలిసింది మీ వర్తమానం మాత్రమే. అంటే ఈ జన్మ మాత్రమే. కేవలం ధ్యానం ద్వారా మాత్రమే మీ గతం, భవిష్యత్తు మీకు తెలుస్తుంది. దేని ద్వారా తెలుస్తుంది? మీ గతము ధ్యానం ద్వారానే తెలుస్తుంది. లేదంటే ఈ ఈ జన్మ మాత్రమే మీకు తెలుస్తుంది గానీ, ఇంకే జన్మలో మీకు తెలీదు. ఈ ప్రస్తుతం ఏం జరుగుతూ ఉందో, ప్రస్తుతం ఈ జన్మలో ఏం జరిగిందో అది మాత్రమే మీకు గుర్తుంటుంది, తెలుస్తుంది గానీ ఇంకేమీ తెలీదనమాట. గత జన్మల గురించి తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. అదే ఆయన చెప్తున్నాడు. కనుక ఈ జన్మలో నేను 5దో సంవత్సరం నుంచి ధ్యానం చేయటం మొదలుపెట్టాను. ఈ జన్మలో 5దో సంవత్సరం నుంచి ధ్యానం చేయటం మొదలుపెట్టాను. నా తల్లిదండ్రులు చాలా గొప్ప ధ్యాన యోగులు. వారి దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. నాకు దాదాపు 15 సంవత్సరాలు వచ్చేటప్పటికి నేను చక్కటి ధ్యాన యోగిని అయ్యాను. ఆయన 15 సంవత్సరాలు వచ్చేకాడికే చక్కటి ధ్యాన యోగి అయ్యారంట ఆయన. సాధారణంగా నాకు కొన్ని పనులు అప్పగించేవాళ్ళు. నాకు ఇచ్చిన ఏ ధ్యాన కార్యంలోనైనా తప్పనిసరిగా నేను అద్భుతంగా చేసేవాడిని. సూక్ష్మ శరీర యానం పరిపూర్ణంగా చేసేవాడిని. దివ్య దృష్టి 3వ నేత్రంతో చూడటంలో దిట్టను. ఎన్నో శక్తులున్న మాస్టర్‌ను ఈ వయసులోనే ప్రత్యక్షమవ్వటం, మాయమవ్వటం నాకు చేతనవును. 15 సంవత్సరాలకే ఆయనకి సూక్ష్మ శరీర యానం తెలుసంట. తర్వాత మూడో కన్నుతో చూసేది అన్నీ తెలుసంట ఆయనకి. తర్వాత ప్రత్యక్షం అవటము, మళ్ళీ వెంటనే మాయమవ్వటము కూడా ఆయనకి 15 సంవత్సరాలకే అవన్నీ వచ్చంట. అన్నీ ధ్యానం ద్వారానే నేర్చుకున్నాను. ఇటువంటి సమయంలో నేను వెళ్లి సమాజంలో మనుషుల మధ్య బ్రతకాలని, అక్కడ సమాజ సభ్యుడిగా ఉంటూ అనేక విషయాలు నేర్చుకోవాలని నా తల్లికి అనిపించింది. వాళ్ళ తల్లికి అనిపించిందంట. మనుషుల మధ్య నా బిడ్డ బతకాలి, ఎలా బతుకుతాడు అనేది వాళ్ళ తల్లికి అనిపించిందంట. ఆ సమయంలో వాలి, సుగ్రీవుల తెగలోకి నన్ను ప్రవేశపెట్టారు. వాలి, సుగ్రీవుల చుట్టూ ఉండే పరిస్థితులు వెంటనే నాకు అర్థమయ్యాయి. నేను సుగ్రీవుడిని
ఎంచుకున్నానని, సమాజంలో ఎలా జీవించాలో, ఏ జీవనాధారంతో జీవించాలో అన్నీ అతనే నాకు నేర్పాలని చెప్పాను. సమాజంలో ఎలా జీవించాలో, ఎలా బతకాలో సుగ్రీవుడి నుంచి నేర్చుకోవాలని ఆయన అనుకున్నాడు. సుగ్రీవుడు హ్మ్, ఆడి తప్పనివాడు, ధర్మం వైపు నిలబడేవాడు అని మీకు తెలుసు గదా! వెంటనే అతను నాకు నిస్వార్థత, సహనం, ఓర్పు, జ్ఞానం పట్ల ఇష్టం లాంటి సద్గుణాలన్నీ నేర్పాడు. ఈ మౌలిక గుణాల గురించి అతను చేసి బోధనల హనుమంతునిగా నా వ్యక్తిత్వ వికాసానికి ఎంతగానో తోడ్పడ్డాయి. మీకు తెలుసుగా, అప్పటిదాకా నేను తల్లిదండ్రుల చాటు బిడ్డడిగా ఉండి పరిపక్వత చెందలేదు. ఆయన హనుమంతుడు వాళ్ళ వాళ్ళ అమ్మా నాన్న చాటు ఉన్నాడంట. పరిపక్వత చెందలేదంట. వాళ్ళ అమ్మా నాన్న ఏం చేస్తూ ఉంటారు దాన్ని చూసి నేర్చుకోవటం తప్ప ఆయనకి పరిపక్వత అనేది తెలీదు. ఎప్పుడు కూడా. ఎప్పుడు కూడా ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. పిల్లలు ఎప్పుడు గూడా ఎలా ఎదుగుతారంటే, హ్మ్. వాళ్ళకి వాళ్ళు నేర్చుకున్నప్పుడు, వాళ్ళకి వాళ్ళు చేసే టాలెంట్ ఉన్నప్పుడే పరిపక్వత అనేది తెలుస్తుంది. నువ్వు బాగా ఏందంటే మనం తెలుసుకోవాల్సిన విషయం అయ్యో! నా బిడ్డకి ఏమీ తెలీదు. నా బిడ్డ చేయలేడు. నా బిడ్డ పోలేడు. ఒంటరిగా పోలేడు. ఒంటరిగా ఉండలేడు. ఒంటరిగా ఆ పని చేయలేడు. నేనుండాలి. నా బిడ్డకి భయం, బాధ, బాధ కలగకూడదు. ఇవి తల్లిదండ్రులు గాని చెప్పినారంటే ఎప్పటికి పిల్లలు నేర్చుకోరు. ఎప్పటికి నేర్చుకోలేరు. నేను నా జీవితంలో ఎప్పుడు నేర్చుకున్నానంటే నా పెళ్ళైనాకే నేర్చుకున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా మా అమ్మ ఎనకాలే ఉండేదాన్ని నేను. భయము, భయము, భయమనేసి. నేనేమి నేర్చుకునేదానికి ఏం నేర్చుకోవాలన్నా నాకు యాడికి పోవాలన్నా భయము. మా అమ్మ ఎప్పుడు పట్టుకొనుండేదాన్ని మా అమ్మని. ఒక సపోర్ట్‌గా పట్టుకొనుండేదాన్ని. ఎక్కడికి పోవాలన్నా ఏమవుతుందో ఏమో! ఏం జరుగుతుందో ఏమో! ఇలా అన్నమాట. ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లలకి నేర్పించాల్సిందేందంటే గట్స్. నువ్వు ఎలా అయినా బతకగలుగుతావురా! నువ్వు ఏదైనా చేయగలుగుతావు. ఇది నేర్పించాలి చిన్నప్పటి నుంచి. బెంగుళూరులో నేను ఒకసారి వండర్‌లాకెళ్ళాను. వండర్‌లాకెళ్తే ఎందుకు చెప్తున్నానంటే అది అందరికి తెలియాలని చెప్తూ ఉన్నాను. వండర్‌లాకెళ్తే ఒక 2 ఇయర్స్ బేబీ ఉంటది. ఆ బేబీని ఆ బేబీకి ఒక అంటే బెలూన్ లాగా ఒకటి బాడీ మీద ఏసేసి, ఇసిరి నీళ్ళల్లో ఏసేసాడన్నమాట. నేను చూస్తూనే ఉన్నాను. అయ్యో! ఏంది అబ్బా! ఈ పిల్లోడిని ఇట్లా పారేసినాడే! ఏమైపోతాడేమో ఈ పిల్లోడు అని అనుకున్నా. వాడు బాగా పైకి లేసి ఇట్లా కొట్టుకుంటూ వచ్చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళకి శ్వాస అనేది ఉంటుంది బాగా వాళ్ళకి. లోపల ఉంటుంది బాడీలో. వాళ్ళకేమి కాదు. ధైర్యం ఉంటుంది వాళ్ళకి. పిల్లలకి. అలా అన్నమాట. అంత ధైర్యంతో వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు వాళ్ళు. నా వాయిస్ బాగా వినిపిస్తున్నదా? ఓకే. అందువల్ల వాళ్ళకి అన్ని గట్స్ ఉంటాయి. వాళ్ళు ఏమి చేయలేరు అననేది మన ఆలోచన. ఆలోచన పక్కన పెట్టేసి వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు. ఎక్కడికన్నా పోగలుగుతారు. ఏమైనా సాధించగలుగుతారు అని నువ్వెప్పుడైతే అనుకుంటావో వాళ్ళన్నీ సాధించగలుగుతారు. అన్నీ చేయగలుగుతారు. అంతే. ఈయన చెప్తూ ఉన్నాడు చూడండి. ఏమని చెప్తూ ఉన్నాడు? ఆహ్, నేను తల్లి, తండ్రి చాటునున్నాను. ఏమీ నేర్చుకోలేదు. తొంగి చూసుకునే అవకాశమే నాకు ఎన్నడూ రాలేదు. అలాంటి అలాంటి అవకాశం నాకు మొట్టమొదటిసారిగా సుగ్రీవుడు ఇచ్చాడు. పరమ నిష్ణాతుడు అయినవాడు బోధించి నందువల్ల
సహజంగానే 3 నెలల్లో చాలా అభివృద్ధి చెందాను. మరో ముఖ్యమైన కోణం ఏమిటంటే, ప్రతి ఒక్కరి పట్ల ఏకానుభూతి చెందడం నేర్చుకున్నాను. ఇతరుల భావాలతో మమేకం అవ్వడం నేర్చుకున్నాను. ఇతరుల భావాలకు భావ భావావేశ భావ ఆవేశాలకు అనుగుణంగా నన్ను నేను మలుచుకునే వాడిని. ఎప్పుడు అందువల్ల నా చుట్టూ ఉన్న వాళ్ళు నేర్చుకున్నవన్నీ నేను కూడా చక్కగా నేర్చుకున్నాను. ఆ భావ ఆవేశాలు అవన్నీ కూడా అతని చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర బాగా నేర్చుకున్నాడంట ఆయన. సంఘజీవిగా ఉండటం నేర్చుకున్నందువల్ల ఆ తర్వాత నా శక్తి సామర్థ్యాలను, అంతరింద్రియాలను దృష్టిలో పెట్టుకొని నా నిరూపమాన వ్యక్తిత్వాన్ని పెంచుకోవటంపై మనస్సును కేంద్రీకరించాను. రాముడు, సీత, లక్ష్మణుడు వీళ్ళు ముగ్గురి నుంచి నేను చాలా నేర్చుకోవలసి ఉన్నదని నాకు తర్వాత అనిపించింది. అవును, లక్ష్మణుడు చాలా గొప్ప మాస్టర్. ఒక రాముడు, సీత ఎంత గొప్పవారో మీరు చెప్పాల్సిన అవసరం లేదు. సీతా వియోగంలో రాముడు మా అందరికీ జీవితం గురించి, దాని అర్థం, దాని కారణం, దాని కల్పన, జన్మ జన్మ సంభావ్యతలు, వాస్తవాలు, పరిధులు, ఇక్కడి ప్రపంచం ప్రపంచాలు, ఇతర విశ్వాలలోని ప్రపంచాలు, ఇంకా గొప్ప ఆధ్యాత్మిక విలువలున్న విషయాలు చెప్పాడు. సీత దూరమైనంత కాలం ఎప్పుడు చూసినా ఆమె కోసం ఏడుస్తూ కూర్చోలేదు. ఆ సమయం అంతా మాకు తెలియనివి తెలియచెప్పి మమ్మల్ని జ్ఞానుల్ని చేయడానికి ఉపయోగించాడు. ఇంకా సీత విషయానికి వస్తే ఆమె కూడా తక్కువైన మాస్టర్ ఏమీ కాదు. ఆమె త్రిజటకు జీవితం ప్రాముఖ్యత గురించి, ఆధ్యాత్మిక జ్ఞానం గురించి బోధించడంలో తీరిక లేకుండా ఉండింది. అవన్నీ త్రిజట చక్కగా అర్థం చేసుకున్నది. చూడండి మాస్టర్స్, ఇక్కడ ఆయన ముగ్గురు చూడండి, ముగ్గురు గురించి ఎంత అద్భుతంగా వివరించారు. లక్ష్మణుడు చాలా గొప్ప మాస్టరు అని చెప్పాడు. తర్వాత రాముడు చాలా గొప్ప మాస్టరు అని చెప్పాడు. ఆయన సీతాదేవి వెళ్ళిపోయినా కూడా ఆయన ఏమీ బాధపడలేదంట, ఏమీ ఏడ్చలేదంట. ఆయన అక్కడ ఉన్న జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక విలువల్ని బోధించడం స్టార్ట్ చేశాడు. అందరికీ తెలియచేశాడంట. ఎలా నువ్వు జీవించాలి, ఏ విధంగా జీవించాలి అనేది నేర్పాడంట ఆయన. సీతాదేవి కూడా ఆమె అక్కడ లంకలో కూర్చొని ఏం చేసింది? ఏడ్చలేదు. అందరికీ జ్ఞానం బోధించిందంట. ఎలా జీవించాలి, ఏ విధంగా జీవించాలి అనేది జ్ఞానం బోధించిందంట. కానీ వాళ్ళిద్దరూ వియోగంతో బాధపడ్డారు, పడలేదని కాదు. అయితే అడవిలో ఉన్న ఆ రోజుల్లో వియోగాన్ని గురించి ఆలోచిస్తూ కూర్చోలేదు. భార్యాభర్తలుగా వియోగ పాఠాలను వాళ్ళిద్దరూ నేర్చుకున్నారు. అయితే అధిక సమయాన్ని ఇతరులకు బోధించడంలో గడిపారు. అందులో సీతారాముల నిష్ణాతులు అయ్యారు. చూడండి, ఇక్కడ పత్రిజీ సార్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు మనం. పత్రిజీ సార్, పత్రిజీ మేడం, ఆయన అంటే ఆ సారు వచ్చేసినప్పుడు, బయట వచ్చేసినప్పుడు ఆయన ఏం చేశాడు? అందరికీ ధ్యానం బోధించడం స్టార్ట్ చేశాడు. కానీ ఆమె కూడా ఏం చేసింది? ఆమె ఫీల్ అవ్వల. ఆమె తెలుసుకున్న తర్వాత, ధ్యానం గురించి తెలుసుకున్న తర్వాత ఆమె కూడా ఎప్పుడూ బాధపడలేదు. ఆమె కూడా 18 గంటలు, ఒక్కొక్క రోజు 19 గంటలు, 20 గంటలు కూడా ధ్యానం చేసేదంట. ఆమెకు తెలిసిన వాళ్ళకంతా జ్ఞానాన్ని బోధించేదంట, బుక్కులు చదివేదంట, వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టేదంట. ఆమెకెప్పుడు ఖాళీ ఉండేది కాదు. చూడండి, అట్లా నువ్వు సంపాదించుకున్నది నీ వరకే ఉంటుంది. నీ భర్త సంపాదించుకున్నది నీ భర్త వరకే ఉంటుంది. ఎప్పుడు కూడా మాస్టర్స్, నా ఫ్యామిలీ, నా పిల్లలు, నా భర్తని నేను చూసుకోవాలి, నాకు ఇదే పని అని ఎప్పుడు అనుకోవద్దండి. నీ ఫ్యామిలీ, నీ పిల్లలు, నీ భర్తను నువ్వు చూసుకోవాలి.
అదే టైంలో ఒక గంట సేపు నువ్వు ధ్యానానికి కూడా కేటాయించాలి. నీ కోసం నువ్వు చూసుకోవాలి. ఎందుకంటే నువ్వు చనిపోతే నువ్వొక్కటే బయలుదేరతావు. వాళ్ళంతా నీ చుట్టూ రారు. నువ్వు ఎంత జ్ఞానాన్ని నేర్చుకున్నావో ఆ జ్ఞానంతోనే బయలుదేరతావు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. ఖచ్చితంగా అదొక్కటి అందరూ గుర్తుపెట్టుకోవాలి. మేడం నాకు టైం లేదు. నాకు టైం లేదు. నాకు టైం లేదు. నాకు టైం లేదు. ఈ బుక్కులు చదివేదానికి టైం లేదు. జ్ఞానం వినేదానికి టైం లేదు. అదంతా ఏందంటే అంటే మా ఇంట్లో చాలా పనులు, పిల్లలు నాకు పిల్లలున్నారు. నాకు చాలా పని. నా భర్తకి నేను చూసుకోవాలి, వండుకోవాలి. నాది పెద్ద ఫ్యామిలీ. ఎంత ఫ్యామిలీ అయినా కూడా నువ్వు చనిపోతే ఎవరు రారు. నువ్వొక్కటే బయలుదేరతావు. ఈ జ్ఞానంతో బయలుదేరతావు. ఈ పనితో బయలుదేరవు. ఈ జ్ఞానంతో బయలుదేరతావు. గుర్తుపెట్టుకోండి. ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. నా జీవితంలో నేను ఇట్లా అంటే ఇట్లా చూసుకుంటే నాకు ఈ జ్ఞానం అనేది గుర్తొచ్చింది మాస్టర్స్. నేను యాక్చువల్లీ అంటే నేను ఊరికెళ్ళిపోతే నాకు పని, చాలా పని. కానీ ఈ క్లాస్ గాని ఉన్నిందనుకో ఎంత పనైనా ఉన్నియండి. ఆ పని అంతా పక్కన పడేస్తా. నేను క్లాస్ చెప్పాలి. నా బాధ్యత ఉంది అది. నా కర్తవ్యం ఉంది. నేను క్లాస్ చెప్పే తీరాలి. ఆ బాధ్యతని గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో ఒక్క గంట టైం హాఫ్ అన్ అవర్ ధ్యానం చేయండి. హాఫ్ అన్ అవర్ ఒక బుక్ చదువుకోండి. ఒక పాయింట్ చదవండి చాలు. ఒక పాయింట్‌లో నేర్చుకోండి మీ జీవితంలో. అంతే. రోజంతా నేర్చుకోండి. ఒక పాయింట్ నేర్చుకోండి. గంటలు గంటలుగా చదివేసి, గంటలు గంటలుగా కూర్చోవాల్సిన అవసరమే లేదు. ఒక హాఫ్ అన్ అవర్ చదవండి. హాఫ్ అన్ అవర్ 1 అవర్ నా జీవితంలో నేను కేటాయిస్తున్నాను. ఏమన్నా గూడా అయిపోని. ప్రపంచం ఏమైనా గూడా అయిపోని. నా ఫ్యామిలీ ఏమైనా గూడా అవ్వని. నేను ఒక గంట ధ్యానంకి కేటాయిస్తున్నానని. ఖచ్చితంగా నువ్వెప్పుడైతే పెట్టుకుంటావో నీ జీవితంలో అది నేర్చుకున్నదే నీ జీవితంలో మెట్టుకి, మెట్టుకు, మెట్టుకు, మెట్టుకి ఎదగగలదు. నేను చెప్తున్నానమ్మా. నా జీవితంలో నేనెన్నో చూసాను. కొన్ని వేల, లక్షల పరిస్థితులను చూసాను. అన్ని పరిస్థితులని నేను అధిగమించినానంటే ఒక్క ధ్యాన స్థితిలోకొచ్చినప్పుడే నేను అధిగమించా. అప్పటిదాకా నేను అధిగమించలేదు. ఎన్నో చూసాను నేను. చిన్న వయసులోనే ఎన్నో చూసా. నేను అధిగమించానంటే ఒక ధ్యాన స్థితిలో వచ్చినాకే అధిగమించా. నేను చెప్తూ ఉన్నాను. ఇది గూడా అప్పగిచ్చేసారు నాకు మాస్టరు. ఈ క్లాసులు చెప్పేది గూడా అప్పగిచ్చేసాడు. ఈ క్లాసులు గూడా లేకపోతే ఏదో ఒకటి జేసుకుంటా ఉంటానంతే. ఇది నా బాధ్యత అంతే. మీరది గుర్తుపెట్టుకోండి. బాధ్యతగా స్వీకరించండి. ఎప్పుడైతే బాధ్యతగా స్వీకరిస్తారో ఎన్నటికి మీకు వేస్ట్ కాదు. మీకదే ఉపయోగపడదు. ఓకే. ఈయనేం చెప్తున్నాడంటే భార్యాభర్తలుగా వియోగ పాఠాలను వాళ్ళిద్దరూ నేర్చుకున్నారు. అయితే అధిక సమయాన్ని ఇతరులకు బోధించడంలో గడిపారు. అందులో సీతారాములు నిష్ణాతులు అయ్యారు. మళ్ళీ చెప్పాలి అంటే అంత గొప్ప మాస్టర్స్ జ్ఞాన పటిమ ఉన్న సీతారాములు ఉన్న సమయాన్ని అంత వియోగ బాధలో ఏడుస్తూ ఎలా వృధా చేయగలరు? ఈ మనుషులు ఈ మనుషులు ఏమో లంకలో రాక్షసుల మధ్య సీత ఏడుస్తూ కూర్చుని ఉన్నదని చిత్రీకరించారు. అందరూ ఏం చేశారు? ఈమె ఏడుస్తూ ఉందని చిత్రీకరించారు. కాదు. ఆమె ఏడుస్తూ లేదు. అందరికి జ్ఞానాన్ని బోధిస్తూ ఉంది. హరి భగవంతుడా! ఒక్కసారి మీరే మీరే ఊహించండి. రోజూ కొన్ని గంటల చొప్పున వారాల పొడవునా ఏడిస్తే ఏమవుతుంది? నిజానికి కన్నీళ్లు ఎండిపోతాయి. సైన్స్ పరంగా చెప్పాలి అంటే అయినా ఎంత కాలం అని మనుషులు ఏడవగలరు? అందరిలాంటి మనిషే కదా సీత. సీత కూడా. ఆ మాటకు వస్తే రాముడు కూడా వాళ్ళు ఎప్పుడు మా ఎదుట దుఃఖభరిత రాజు ఆహ్, రా రాణులుగా రాణుల్లాగా ప్రవర్తించలేదు. సహజంగా భార్యాభర్తలకుండే వియోగ బాధ లాగానే వాళ్ళకి మనసులో బాధ ఉండేది. ఆ బాధని ఎప్పుడన్నా వ్యక్తపరిచేవాళ్ళు. అంతేగాని ఏడుపు మొహాలతో ఎప్పుడు
దర్శనం ఇచ్చే వాళ్ళు కారు. పైగా సీత ఏడుస్తూ కూర్చున్నది ఎక్కడ అంటున్నారు? అశోకవనంలో. ఎంత బుద్ధి లేని మాట. ఏదన్నా వినేటప్పుడు, చదివేటప్పుడు మీ విశ్లేషణ శక్తిని పక్కన పెట్టేస్తారు. ఎందుకు? చూడండి, నా కళ్ళారా నేను ఆ వనాన్ని చూశాను. అక్కడుండే అన్నిటితోనూ మాట్లాడాను. అక్కడుండే రాళ్ళు, మట్టి, నీరు, గాలి, చెట్లు నాకు చెప్పింది ఏమిటో తెలుసా? చూడండి, అనుబంధం. సీత సీత సాన్నిధ్యం, అనుబంధం గురించి, సాన్నిధ్యం గురించి. తమకు చెప్పలేనంత ఆనందాన్ని కలిగించిందట. సీత లాంటి గొప్ప మాస్టర్ తమతో ఉన్నందువల్ల తాము ఆధ్యాత్మికంగా పరిణితి చెందామని, అందుకు చాలా సంతోషంగా ఉన్నామని చెప్పాయి. రావణుడి నుంచి, ఇతరుల నుంచి తపస్సు ఎలా చేయాలో తెలుసుకున్నాయట. రావణుడి నుంచి ఆ సీత నుంచి తపస్సు ఎలా చేయాలనేటివి తెలుసుకున్నాయంట అక్కడ ఉండేటివన్నీ కూడా. దానికంటే సీత స్వచ్ఛత నుంచి ఇంకా ఎంతో ఎక్కువగా నేర్చుకున్నట్లుగా అని నాకు చెప్పారు. సరే, ఇప్పుడు లక్ష్మణుడి గురించి చెబుతాను. అతడు ఇంకొక 2 మినిట్స్ మాస్టర్స్ అయిపోవచ్చేసి. అతడు ఎంత గొప్ప జ్ఞాని అంటే లక్ష్మణుడిగా తన జన్మ ఒక అంగరక్షకుడిగా ఉండాలని సీతారాముల నుంచి వారికి తెలిసిన ఆత్మజ్ఞానం, సీతారాముల గురించి వారికి తెలిసిన ఆత్మజ్ఞానం మొత్తం నేర్చుకోవాలని తానే ఎంచుకున్నాడు. రాజ్యంలో ఉన్నంత కాలం ఎప్పుడు సీత దగ్గరే ఎక్కువగా ఉంటూ ఆమెకు తెలిసినదంతా నేర్చుకున్నాడు లక్ష్మణుడు. ఇంకో 2 మినిట్స్ మాస్టర్. అయిపోయింది. పనిగా పెట్టుకున్నాడు. మనిషి ఆవేశపరుడైన కూడా చాలా తెలివి గలవాడు. సీతారాముల కన్నా పరిస్థితులను మెరుగ్గా అర్థం చేసుకోగల వాడు. బంగారు జింక ఆ ప్రాంతంలోని మాయవి కల్పన అని లక్ష్మణుడు చెప్పిన మాటలు వాళ్ళిద్దరూ పెడచెవిని పెట్టకుండా ఉంటే రామాయణ గాథ మరో రకంగా నడిచి ఉండేది. చూడండి, లక్ష్మణుడు సీతారాముల కన్నా చాలా తెలివైన వాడంట. అక్కడ అది మాయావి, అది జింక కాదు, బంగారు జింక కాదు, నా మాట వినండి అనంటే వాళ్ళిద్దరూ వినలేదు. వాళ్ళిద్దరూ వినుంటే రామాయణం అనేది ఇంకొక విధంగా ఉంటుంది అని ఆయన చెప్తూ ఉన్నాడు. సీతారామ లక్ష్మణ సుగ్రీవుల గురించి, లంకలోకి పంచభూతాత్మికల గురించి అంతే నేను చెప్పదలుచుకున్నది. ఆ గొప్ప మాస్టర్స్ నుంచి నేను స్వయంగా కనుక్కుని తెలుసుకున్నవి ఇవన్నీ. వీళ్ళందరితో ఉండినందువల్ల సమాజంలో ఉండాల్సిన అవసరం ఇంకా నాకు లేకపోయింది. ఎందుకంటే వీళ్ళందరి నుంచి నేను రకరకాల పాత్రల గురించి నేర్చుకున్నాను. ఈ మహనీయుల చుట్టూ ఉండే వారితో కలివిడిగా ఉండటం వల్ల వాళ్ళ గురించి ఎంతో తెలుసుకునే అవకాశం నాకు ఏర్పడింది. ఈ విధంగా ఒకే జన్మలో నేను చాలా మంది నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. అందుకు కారణం నేర్చుకోవాలనే నా తపన. 24 గంటలు అదే పని మీద ఉండేవాడిని. ఆయన 24 గంటలు అదే పని మీద ఉండేవాడంట. ఆయన చుట్టూ ఉండేవాళ్ళు ఎలా ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు, మనం ఏం నేర్చుకోవాలి అనే అదే పనిలో ఉండేవాడంట. 1 మినిట్ మాస్టర్స్. అందువల్ల చాలా నేర్చుకున్నాను. అది అయిపోగానే హిమాలయాల్లోని నా గురువు దగ్గరికి తిరిగి వెళ్ళిపోయాను. ఇప్పుడు నేను మహోన్నతి స్థితిలో, మీరు బ్రహ్మ అని పిలిచే స్థితిలో ఉన్నాను. బ్రహ్మ అని పిలిచే స్థితిలో ఉన్నాడంట ఆయన హిమాలయాల్లో. గుర్తించుకోండి, మీకన్నా ఏ విధంగానూ నేను వేరు కాదు. కానీ నేర్చుకోవాలి అనే నా తీవ్ర తపనే నన్ను ఇవాళ ఈ స్థితికి తెచ్చింది. నేను సాధించిన వాటి పట్ల నాకు చాలా నమ్మకం, గర్వం ఉన్నాయి. మీరు కూడా నాలాగా అవ్వాలి అనుకుంటే ఎలా నేర్చుకోవాలో తెలుసుకోండి. అదే నేను మీకు చెప్పదలుచుకున్నాను. చాలా థ్యాంక్ యూ మాస్టర్స్.
అని ఆయన ఎవరు ఆంజనేయుల స్వామి చెప్పేశారు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? థ్యాంక్ యూ మేడం. మనకి ఈ రోజు ఆయన లక్ష్మణుడి గురించి, ఆంజనేయ స్వామి, సీతాదేవి గురించి, సుగ్రీవుడి గురించి, రాముల వారి గురించి, సీతాదేవి గురించి, రావణాసుడి గురించి, అందరి గురించి అద్భుతంగా వివరించారు. అంతేగాని ఎవ్వరు కూడా బాధపడతా ఎవ్వరు కూర్చోరు. అందరూ నేర్చుకునేదానికే వస్తారు. ఆ నేర్చుకునే సమయంలో వాళ్ళకి బాధ మాత్రమే గుర్తుంటుంది కానీ వాళ్ళు దేనికోసం వచ్చారనేది మర్చిపోరు. అది. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే. విశ్వశక్తికి, భూమాతకి, ప్రకృతి మాతకి, పంచభూతాలకి, పంచేంద్రియాలకి, నవగ్రహాలకి శతకోటి వందనాలు, శతకోటి కృతజ్ఞతలు. నా గురువులకి పత్రిజీ సార్కి, మణికంఠ సార్కి శతకోటి వందనాలు, శతకోటి కృతజ్ఞతలు. అద్భుతంగా నాకింత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన మీకు అందరికి శతకోటి వందనాలు, శతకోటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బై మాస్టర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పై నొక్కండి. థ్యాంక్ యూ.